సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మళ్ళీ దీపావళి ఎవరెవరైతే బ్రాండ్ ఉంటారో వాళ్ళవి ప్రతి వీడియోలో పేర్లు చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్ కోసం, ఇన్ఫర్మేషన్ మాత్రమే. టీవీలో, ఛానల్స్లో, పేపర్స్లో అన్నిట్లో రాస్తారు. ఏది దీపావళి నుంచి మోర ట్రేడింగ్ కొన్ని వేల కంపెనీల్లో 8, 10 సెలెక్ట్ చేస్తారు. అంటే ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పేసి కొన్ని రికమెండేషన్స్ అంతే. మన పని ఏంటిదిగా అవి కొనుక్కోవటం ఒక పద్ధతి, కామన్గా అందరూ చెప్పినటువంటి లిస్టులో కామన్గా ఉండేది చూసి కొనుక్కోవటం ఒక పద్ధతి, లేదు ఈ చెప్పిన లిస్టుని మళ్ళీ మనం అనలైజ్ చేసుకోవటం ఇంకో పద్ధతి. ఏదున్నా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఒక 10 కంపెనీలు అనౌన్స్ చేయడం జరిగింది. ఎయిర్టెల్ ఫస్ట్. ఈ ఎయిర్టెల్ ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో 5G స్పెక్ట్రమ్ వచ్చింది ఆల్రెడీ. ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ 6G వస్తుంది. ఎప్పుడైతే అంటే ఎయిర్టెల్కి బాగుంటుంది అనేది అనమాట. వాళ్ళు టార్గెట్ 1985 2244 వరకు ఇచ్చారు. అంటే 2244 వరకు టార్గెట్ ఇచ్చారు. అది నెక్స్ట్ దీపావళికి లెక్కలు. ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా ఒక దీపావళి వరకు వెయిట్ చేయగలిగితే అనమాట. అంటే ఆ లెవెల్స్ అనమాట వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను మీకు పర్చేజ్ ప్రైస్ చెప్పట్లేదు. ఎందుకు అంటే మీరు కొనుక్కునే రోజు, కొనుక్కునే టైము, కొనుక్కునే దాన్ని బట్టి ధర ఉంటుంది. కాబట్టి టార్గెట్ మాత్రమే చెప్తున్నాను. టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు కొనేటప్పుడు ఎంత తక్కువలో కనుక దొరికితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎక్కువలో కొన్నప్పుడు తక్కువ రిటర్న్స్ వస్తాయి. వీళ్ళ టార్గెట్ నెక్స్ట్ దీపావళి వరకు 2244గా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు అంటే కాంపిటీషన్స్ ఉన్నాయి 2 మెయిన్, జియో ఒకటి, ఎయిర్టెల్ ఒకటే. అంటే కస్టమర్ బేస్లో రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అనేది అనమాట. ఓకే, ఇది అందరికి తెలిసినటువంటిది. ఇక తర్వాత హ్యాపీ ఫోర్జింగ్స్ అనమాట. ఈ హ్యాపీ ఫోర్జింగ్స్ వచ్చి వీళ్ళ టార్గెట్ 1083 రూపాయలుగా వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది వీళ్ళకి ఆర్డర్ బుక్ చాలా ఉంది అనమాట. అంటే ఇప్పుడు 1600 ఆర్డర్ బుక్ ఉంది. నెక్స్ట్ వాళ్ళు కేపెక్స్ ప్లాన్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. దాంతో 650 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. అందుకని వీటన్నిటితోటి హ్యాపీ ఫోర్జింగ్స్ ఏదైతే ఉందో అది 1083 టార్గెట్ అనమాట. ఇక తర్వాత థర్డ్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క ఇది కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఇది 73-75లో ఉంది. దీని యొక్క టార్గెట్ వచ్చి 88.52 88.50 అనమాట దీని యొక్క టార్గెట్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఐడిఎఫ్సి రెండు కలిసిపోయినాయి ఇప్పుడు. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇది జిందాల్ వాళ్ళది. ఇంతకుముందు వేరే బ్రోకర్ కూడా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎన్నో రికమెండ్ చేయడం జరిగింది. అందుకని మనం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అయితే పెద్ద ఇబ్బంది లేదనమాట మీకు. అంటే కామన్గా ఉన్నటువంటివి. ఇది ఎంతవరకు టార్గెట్ రావచ్చు అనేది ఏమిటి అంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. రాబోయే రోజుల్లో ఒక 555 వరకు వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. 555 కాదు, ఇంకెక్కువ ఉంది. ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే టార్గెట్ వచ్చి ఇక్కడ 487 డిప్ వస్తే టార్గెట్ ఉంది. ఇది ఇక్కడ సరిగా లేదు. ఓకే, ఇది పెరుగుతుందని 639 టార్గెట్ 639 ఇవ్వటం జరిగింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 487 డిప్ వస్తే కూడా అనమాట. మనం చూసుకోవాలి. ఇక టార్గెట్ మీరు ఏం చేయాలంటే ఒక బుక్ పెట్టుకోవాలి. ఎవరెవరైతే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ నెంబర్ 1 పేరు, కంపెనీ పేరు, ప్రైసు, టార్గెట్ ప్రైస్ రాసుకోవాలి. మనం ఎక్కడో ఒక దగ్గర మార్కెట్ ఎక్కడో ఒక దగ్గర ఫాలో అయినప్పుడు ఇవి చూసి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రేవరీస్ అదొకటి ఇవ్వటం జరిగింది. ఇది టార్గెట్ వచ్చి 1182గా వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇదంతా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళ లిస్ట్ అనమాట. ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లిస్ట్లో అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రేవరీస్ వచ్చి టార్గెట్ 1182 రూపాయలు. నేను టార్గెట్లో ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొనే టైంలో ధరను బట్టి చూసుకోండి. ఎంత తగ్గినా అప్పుడు కొనుక్కొని ఈ టార్గెట్ చూసుకొని టార్గెట్ ముందే రీచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ దీపావళి లోపులోనే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. దానికి ఏం లేదు. అంతే తప్ప వాళ్ళు టార్గెట్ ఇచ్చినంత మాత్రాన అంతే రావాలని లేదు. అంతకంటే ఇంకెక్కువ కూడా రావచ్చు, అంతే రావచ్చు, టైం పట్టవచ్చు, ఈ మధ్యలోనే రావచ్చు, నెక్స్ట్ దీపావళి దాకా ఉండక్కర్లే.
తర్వాత ఎల్ఎన్టీ ఒకటి ఉంది. ఈ ఎల్ఎన్టీ వచ్చి 4243 టార్గెట్ ఇవ్వడం జరిగింది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు. ఇది మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఎల్ఎన్టీ ఇండియాలోనే అన్ని కంపెనీల్లో కంటే హయ్యెస్ట్ ఆర్డర్ బుక్ ఉంది ఎల్ఎన్టీకే. ఎందుకు అంటే ఎక్కడ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళు మెట్రో కట్టాలన్నా ఎల్ఎన్టీ వాళ్ళే కట్టాలి. అందుకని ఎల్ఎన్టీకి ఉన్నటువంటి ఆర్డర్ బుక్ కానీ ఎల్ఎన్టీకి ఉన్నటువంటి బిజినెస్ కానీ మిగతా ఏ కంపెనీలకు లేదు. కాబట్టి ఎల్ఎన్టీ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. వీళ్ళు టార్గెట్ 1 ఇయర్ దీపావళికి 4243గా వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పిడిలైట్. ఈ పిడిలైట్ ఏదైతే ఉందో ఫెవికాల్ అనమాట. ఈ ఫెవికాల్ ఏదైతే పిడిలైట్ ఉందో వీళ్ళు ఇది కూడా బాగా ఉంటుంది అనేది ఉంది, ఆల్రెడీ ఉంటుంది. అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి కంపెనీ, మనం వింటున్నటువంటి కంపెనీ. మనకి అంటే ఇది ఎక్కువ శాతం ఇది ఎక్కడ ఇచ్చిండ్రు టార్గెట్ చూస్తున్నా. లాంగ్ టర్మ్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. ఎంఎన్సి ఆగర్స్ ఉన్నాయి. 1717 టార్గెట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు పిడిలైట్కి 1717 టార్గెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత షీలా ఫోమ్స్. ఈ షీలా ఫోమ్స్ ఏదైతే ఉందో ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. స్లీపీ వెల్ అనమాట, టీవీలో యాడ్ వస్తుంది. షీలా ఫోమ్స్ తయారు చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. స్లీపీ వెల్ అనేది దాని యొక్క బ్రాండ్ అనమాట. మనము ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు టార్గెట్ వచ్చి ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట. మీకు 23% వరకు పొటెన్షియల్ ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టార్గెట్ 837గా ఇవ్వడం జరిగింది. ఏది షీలా ఫోమ్ టార్గెట్ 837. తర్వాత ఎన్బిఎఫ్సి కంపెనీ ఒకటి ఉంది. ఇది నార్థరన్ ఏఆర్సి క్యాపిటల్. ఈ నార్థరన్ ఏఆర్సి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది కూడా టార్గెట్ 333.50 టార్గెట్ ఇవ్వడం జరిగింది నార్థరన్ ఏఆర్సి క్యాపిటల్. తర్వాత వచ్చి ఎంఎస్టీసీ. ఈ ఎంఎస్టీసీ వచ్చి దీని యొక్క టార్గెట్ వచ్చి ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళు రికమెండ్ చేసినటువంటి ధర ఒక 29% వరకు పెరగొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే 673 నుంచి ఉంది రికమెండేషన్స్. స్టాప్ లాస్ వచ్చి 400, 525, 548 మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫాల్ అయితే 418 చెప్తున్నారు. దీని యొక్క టార్గెట్ ఇక్కడ లేదు. కాకపోతే ఎంఎస్టీసీ ఓకే పబ్లిక్ సెక్టార్ వీళ్ళు క్యాపెక్స్ అవన్నీ చేస్తున్నారు. ఓకే, ఈ ఎంఎస్టీసీ చూసుకోండి. ఎక్కడైతే కొనుక్కున్నారో వీళ్ళ రికమెండేషన్ అయితే ఉంది, టార్గెట్ లేదు. మీరు చూసుకోండి. 20-25% ఎప్పుడైనా రీచ్ అయినప్పుడు కానీ 10-15% రీచ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఇవన్నీ మీకు అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ.